హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే నాకు మరొక ఆర్డర్ అయితే వచ్చిందండి. ఆర్డర్ లేనప్పుడు కూడా మనకి ఏ స్నాక్ ఐటమ్స్ అయినా సరే, మసాలా దినుసులు అయినా సరే, ఏమైనా లేని ఐటమ్స్ అన్నీ కూడా చేసుకోవాలన్నమాట. కొన్ని అయితే లేని ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా చేసుకుంటున్నాను. అలానే ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయనుకో అవి కూడా చేసుకుంటూ ఉంటానండి. మన ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇలాంటి చిన్న ఆర్డర్స్ వచ్చినప్పుడు చేసుకుంటూ ఉన్నారనుకోండి, మనకంటూ సొంతగా మన సంపాదన అనేది మన ఇన్కమ్ అనేది ఎంతో కొంత సంపాదించుకోగలుగుతామండి. రోజుకి రూ. 100, రూ. 200 అలా సంపాదించుకున్నా ఇంట్లో కూర్చొనే కదా. ఇప్పుడు వారానికి ఒక రోజు కానీ 2 రోజులు కానీ వెళ్ళి మనం షాపులకి అయితే వెళ్ళి వేసి వస్తామండి. మనం డైలీ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. డైలీ కూడా ఎవరు తీసుకోరనమాట. నేను మా లోకల్ షాపుల్లో ఉన్న షాపులకి వారానికి వీక్లీ 1 టైం అయితే వెళ్ళి వాళ్ళకి ఏమేమి కావాలో అవి అయితే ఇచ్చొస్తాను. మనం ఇచ్చి రావడానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఇప్పుడు మిరియాలు, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా లవంగాయలు కొన్ని ఐటమ్స్ అయితే అయిపోయాయి అన్నమాట. అవి చేసుకుంటున్నాను. అలానే ఇంకో ఆర్డర్ అయితే ఉందండి, అది కూడా ఈరోజే చేసేసుకుంటాను. ఎందుకంటే రేపు మార్నింగ్ వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు లేని ఐటమ్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఏది అడిగినా సరే మనం ఇవ్వాలి కాబట్టి అన్నీ కూడా 3 అట్టలు 4 అట్టలు ఎక్కువగా సేల్ అయ్యే దాన్ని బట్టి. ఇప్పుడు ఇలాచీ అనుకోండి, ఎప్పుడు సేల్ అవుతూనే ఉంటాయి. ఎన్ని కొనుక్కొచ్చినా కూడా అయిపోతూనే ఉంటాయి అన్నమాట. అందుకోసం ఇలాచీ అయితే ఎక్కువగా చేసుకుంటాను. ఇప్పుడు ఇలాచీ ఏంటంటే 10 అట్టల వరకు చేసేసి ఉంచుకుంటాను. మిగతా ఐటమ్స్ ఏవైనా సరే 3 అట్టలు 4 అట్టలు మ్యాక్సిమం అలా అయితే చేసుకొని వెళ్తానండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వెయిట్ అయిపోతుంది మనం తీసుకొని వెళ్ళటానికి కూడా. అది కూడా చూసుకోండి. నా దగ్గర ఉండే ఐటమ్స్ ఏంటంటే వాము, జీలకర్ర, మిరియాలు, లవంగాయలు, చెక్క, కిస్మిస్, జీడిపప్పు, ఇంకా శొంఠి ఉండిద్ది, తాలింపు దినుసులు ఉంటాయి. అన్నీ కూడా మెంతులు, వంట సోడా, ధనియాలు, మళ్ళీ మసాలా ఐటమ్ అని ధనియాలు అన్నీ వేసి చూపిస్తూనే ఉంటున్నాను కదా. ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా 18 రకాలైతే ఉంటున్నాయండి నా దగ్గర. ఇంకా ఐటమ్స్ ఎక్కువగా వెళ్ళేవి ఎక్కువగా చేసుకుంటాను. మీడియంగా వెళ్ళేవి కొంచెం తక్కువగానే వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు వాము అనుకోండి మనకి రెగ్యులర్గా వెళ్ళదు. జీలకర్ర అనుకోండి మనకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళే ఐటెంని బట్టి చేసుకుంటూ ఉండాలన్నమాట. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, అసలు ఎలా బిగిన్ చేయాలి ఈ బిజినెస్ అని. అందుకోసం చెప్తున్నాను, నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. మీకు డౌట్లు వస్తూ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ మిషన్ కూడా కాస్ట్ అడుగుతున్నారు 1500 అండి. చెప్తూనే ఉంటున్నాను. కొంతమంది ఒక వీడియో చూసి వాళ్ళ డౌట్లు అనేది అడుగుతూ ఉంటున్నారు. లాంగ్ వీడియోస్ చూడండి. మీకు ఈ బిజినెస్ ఖచ్చితంగా చేయాలి మేము కూడా అని అనుకున్న వాళ్ళు ఈ వీడియోస్ చూడండి. లాంగ్ వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చేస్తున్నవి అన్నీ కూడా 5 రూపీసేనండి. మిరియాలు రేట్ ఎక్కువగా ఉంటాయి, చూసి చేసుకోండి. జీడిపప్పు ఇవి, కిస్మిస్ కూడా బాగా రేట్ ఎక్కువ పెరిగిందండి. ఇప్పుడైతే 560 వరకు ఉంది. కిస్మిస్ బాగా రేట్ ఎక్కువ పెరిగింది. కొన్ని ఐటమ్స్ నాకు కూడా కొత్త కాబట్టి ఎన్ని వేయాలి అనేది చూసి చేసుకోండి. మనకి రేట్ ఎక్కువగా పెరిగిన వాటిని మనం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. లేకపోతే అందులో ప్రాఫిట్ అనేది మనకేం మిగలదు. ఇంకా మనం వేస్ట్గా చేసి ఇవ్వటం వల్ల మనకి అట్టలు, కవర్లు ఇవి వేస్ట్ అవుతాయి తప్పించి మనకు రూపాయి అంటూ లాభం ఉండదు. ఖచ్చితంగా ఒక అట్టకు వచ్చేసి 10 రూపీస్ లాభం అనేది ఉండేటట్టుగా చేసుకోండి. కొన్ని ఐటమ్స్లో రావులేండి, మిగతా ఐటమ్స్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు జీడిపప్పు, ఈ లవంగాయలు, ఇలాచి ఇవేంటంటే బాగా రేట్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కిస్మిస్ కూడా బాగా రేటు పెరిగింది. ఇవి పెరిగిన ఐటమ్స్లో ఏంటంటే మనకి లాభం అనేది తక్కువగా వచ్చిద్ది అనమాట. ఇంకా మిగతా అన్నిటిలో ఏంటంటే చూసి చేసుకోవాలి. వాటిల్లో అట్టకొచ్చి 10 రూపీస్ మిగిలిన వీటిల్లో రావు. ఏదైనా బ్యాలెన్స్గా చేసుకోవాలన్నమాట. ఇంక ఇవన్నీ కూడా సీలింగ్ అయితే చేసుకున్నానండి. ఇంకా పిన్స్ అయితే కొట్టేసుకోవాలన్నమాట. ఇదైతే ఆర్డర్ అండి. నాకు జీలకర్రను తాలింపు ఇవైతే ఆర్డర్ ఇచ్చారు చేయమని. ఇంక ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను.
ఖచ్చితంగా మనం ఏంటంటే వెళ్ళి అడుగుతూ ఉంటే ఆర్డర్ కూడా ఇస్తూ ఉంటారండి. నాకు ఈ ఆర్డర్ అయితే ఒక 5 ఏమో జీడిపప్పు చేయమన్నారు. ఒక 10 ఏమో జీలకర్ర చేయమన్నారు. 10 ఏమో తాలింపు చేయమన్నారనమాట. 10 అట్టలు చేయమన్నారు. ఇంక ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని చేస్తున్నాను. డైలీ కూడా ఇంట్లో వర్క్ ఉంటూనే ఉండిద్దండి. మనం ఈ స్నాక్ ఐటెమ్స్ ఒకరోజు చేసుకోవచ్చు. ఒకరోజు ఇలా ఆర్డర్స్ ఉన్నాయి చేసుకోవచ్చు. ఒకరోజు ఏంటంటే ఆర్డర్స్ ఏమీ లేకపోయినా సరే మన దగ్గర అయిపోయిన ఐటెమ్స్ అయిపోతూ ఉంటాయి కదా! వీక్లీ 1 టైమ్, 2 టైమ్స్ వెళ్తూ ఉన్నప్పుడు అయిపోయిన ఐటెమ్స్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా బిజీగానే ఉంటుందండి వర్క్ అయితే. మనం ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇలాంటివి చేసుకుంటూ ఉన్నామనుకోండి, టైం వేస్ట్ అవ్వకుండా ఇలాంటివి చేసుకుంటం వల్ల మనకి ఇన్కమ్ అనేది వస్తదనమాట. మనం టైం వేస్ట్ చేసుకుంటూ రీల్స్ చూసుకుంటూ ఫోన్స్, టీవీలు అన్నీ చేసుకుంటూ చూడాలి. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. నేను చూస్తూ ఉంటాను. అదే పనిగా చూడకూడదనమాట. అది నేను చెప్పేది. ఏం వర్క్ లేదనుకోండి మనం ఫోన్లకి ఎడిక్ట్ అయిపోతూ ఉంటామనమాట. ఏదో ఒక వర్క్ ఉందనుకోండి మన మీద మనకి నమ్మకం పెరిగిద్ది. అలానే మనం చేసే వర్క్ మనకి ఏంటంటే ఒక రూపాయి అనేది సంపాదించుకోగలుగుతామని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు ఈ బిజినెస్ చేసుకుంటారని మీ అందరికైతే చెప్తున్నానండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలామంది అయితే నన్ను చూసి బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. యూట్యూబ్లో నన్ను చూసి నన్ను కామెంట్లు అడిగి స్టార్ట్ చేసిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే లైవ్స్ వీడియో పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు చాలామంది అయితే మేము స్టార్ట్ చేసామని చెప్పారండి. నాకు చాలా ఆనందం వేసింది. నన్ను నమ్మి ఒకళ్ళకి నా వీడియోస్ చూసి ఎవరో ఒకళ్ళు ఇలా హెల్ప్ అయ్యి వాళ్ళు కూడా స్టార్ట్ చేసి బిజినెస్ చేసుకోవడం మంచి విషయమే కదా! నాకు కూడా చాలా ఆనందం వేసిందనమాట. ఇంతేనండి ఈరోజుకి వీడియో నచ్చిందా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.